హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి డస్. రొటీన్గా చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం. ఇది చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 టొమాటోస్, 3 ఆనియన్స్, ఇంకా జింజర్ గార్లిక్ కూడా తీసుకొని టొమాటోస్ని సపరేట్గా, ఆనియన్ జింజర్ గార్లిక్ని సపరేట్గా ప్యూరీ లాగా చేసి పెట్టుకోండి. సో ఒక పాన్ పెట్టుకొని హీట్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు కూడా యాడ్ చేశాక ఈ టొమాటో ప్యూరీ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోండి. అలా పచ్చివాసన పోయాక ఆయిల్ పైకి ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. కొద్దిసేపు అలానే కుక్ అవ్వనివ్వండి. గుంత పొంగనాలు చేసే ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకోండి. సో ముందుగా దాన్ని ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసుకున్నాక ఏంటంటే అన్నిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక ఏం చేస్తారంటే ఆనియన్స్ సన్నగా తరిగి అన్నిట్లో యాడ్ చేసుకోండి. అది బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అవుతుండగానే మనము ఎగ్స్ తీసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ని బాగా బీట్ చేయాలి. ఎంత బాగా అంత బాగా మనకి ఎగ్స్ అనేటివి బాగా పఫీగా వస్తాయి. సో ఇట్లా బీట్ చేశాక ఉప్పు, కారం లైట్గా యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో యాడ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయాక ఏం చేస్తారంటే కర్రీకి వాడే గంట ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఎగ్స్ కలుపుకున్నాం కదా, అది బీట్ చేసుకున్న ఎగ్స్ అన్నిట్లో ఫిల్ చేయండి. కింద బాగా బేస్ బాగా రోస్ట్ అవుతుంది. రోస్ట్ అయ్యాక ఏం చేస్తారంటే అన్నిట్లో చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేయండి. ఎక్కువ వేసుకోకండి. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా రోస్ట్ అయిపోతుంది. సైడ్స్ కూడా రోస్ట్ అయ్యి ఇట్లా పైకి ఉబ్బినట్టు వస్తుంది. అట్లా బాగా ఉబ్బాక ఏం చేస్తారంటే లైట్గా కొరియాండర్ యాడ్ చేసుకోండి. పైన యాడ్ చేసుకొని దాన్ని తిప్పేసుకోండి. ఇంకొక సైడ్ కాల్చుకోవాలి. ఈ ప్రొసీజర్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న కర్రీ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి దానిపైన. దాన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోతుంది. సో ఆ లోపల మనకి ఇటు సైడ్ కూడా ఎగ్స్ రోస్ట్ అయిపోయి ఉంటాయి బాగా. ఒకసారి మొత్తం చూసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పి కాల్చుకోవాలి. బాగా కుక్ అయిపోయింది అనిపించినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇంకా ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి అలానే వదిలేసేసి మనం ఇటు సైడ్ కర్రీ పెట్టుకున్నాం కదా, సో ఆ కర్రీ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఎగ్స్ తీసుకొని ఒక్కొక్కటిగా ఆ కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో అట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వాటిని ఎక్కువ కలపకండి. కలిపితే ఏమవుతుందంటే ఆ ఎగ్స్ అనేటివి విరిగిపోతుంది అనమాట, విరిగిపోయినట్టు అయిపోతుంది. అప్పుడు మనకి టేస్ట్ అంతగా బాగా రాదు. సో జస్ట్ ఊరికే అలా మిక్స్ చేసుకోండి. దాన్ని 5 to 10 minutes దాన్ని అలానే సిమ్లో కుక్ అవ్వనివ్వండి. మీకు బాగా కుక్ అయింది అనిపించాక ఏం చేస్తారంటే ఆఫ్ చేసేసి జస్ట్ పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. అంతే, మీ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇది మనకి చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. దింపేటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి, ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఫాలో లహరి డస్ ఫర్ మోర్ రెసిపీస్.